5 రాష్ట్రాల ఎలక్షన్స్ మరి ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అందరూ న్యూస్ ఛానల్స్‌లో అందరూ ఏం చెప్తున్నారు? అరే! ఎగ్జిట్ పోల్స్. అరే! ఎవరు గెలుస్తారు? అక్కడ టీవీకే గెలుస్తుందా? లేకపోతే ఇక్కడ బెంగాల్‌లో దీదీ పోతుందా? ఇలాంటివన్నీ మనం వింటూ ఉన్నాము. న్యూస్ చూస్తున్నాం కదా! సరే సరదాగా మనం కూడా ఒక చిన్న ప్రిడిక్షన్ లాంటిది చూసేసుకున్నాం. కాకపోతే ఇప్పటివరకు చూసిన అన్ని దాన్ల ప్రకారం చిన్న ఎగ్జిట్ పోల్ అనేది కూడా మనం చేసుకుంటే ఈ 5 రాష్ట్రాల్లో బెంగాల్ అండ్ తమిళనాడు వీటి గురించే మనం ఎక్కువ వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా 3 రాష్ట్రాలకు సంబంధించి ఉంది. అది కూడా కేరళ, అస్సాం అండ్ పుదుచ్చేరి. అంటే మనం పాండిచ్చేరి అనుకుంటాం కదా! సరదాగా ఎళ్ళేసి ఎంజాయ్ చేసేస్తుంటాం. అక్కడ కూడా ఎలక్షన్స్ జరిగాయి. అండ్ దీనికి సంబంధించి అయితే ఒక్కొక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ బెంగాల్. బెంగాల్‌లో అయితే లాస్ట్ 15 ఇయర్స్‌గా అధికారంలో ఉన్న దీదీ అదే అండి మన మమతా బెనర్జీ ఇప్పుడైతే హిందూస్ పైన జరుగుతున్న దాడులకు సంబంధించి అండ్ ఈ ఓటింగ్ శాతం ఎక్కడైతే పెరిగిందో అప్పటి నుంచి ఆవిడకు భయం అనేది కూడా పట్టుకుంది. అండ్ ఆవిడ కాన్స్టిట్యుయెన్సీ 2 కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తూ ఉంటే ఆ 2 దాండ్లల్లో కూడా ప్రతి పోలింగ్ బూత్‌కి వెళ్ళేసి ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి సమీక్షిస్తూ వస్తున్నారనమాట. దీనికి సంబంధించి అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఆవిడ అయిపోయింది. సో ఈసారి ఈ 15 ఇయర్స్‌తోనే అయిపోతది. నెక్స్ట్ అయితే బీజేపీ రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి మరి బెంగాల్‌లో బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ తమిళనాడు. తమిళనాడులో అయితే మాత్రం ఈ రాజకీయం చాలా రసవత్తరంగా ఉంటుందప్ప. ఎందుకంటే మరి మనము ఎంతగానో ఇష్టపడి చూసే మూవీ హీరో అయిన తలపతి విజయ్ టీవీకే అని చెప్పేసి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాడు. అంతలోకే ఈ ఇయర్‌లో మరైతే సీఎం అయిపోవాలని చెప్పేసి చాలా వరకు ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే అంత సీన్ లేదప్ప అని ఎలక్షన్స్‌లో మాత్రం వినిపిస్తుంది. కాకపోతే మనోడి ఇంపాక్ట్ అంతో ఇంతో ఖచ్చితంగా ఉంటుంది. లైక్ 25-30 సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మిగతా సీట్స్ విషయంలో అయితే ఏఐడీఎంకే అండ్ డీఎంకే మెయిన్‌గా అయితే ఎడ్జ్ డీఎంకేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కాబట్టి తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి కేరళలో అయితే ఎర్రజెండా అన్నలు అలాగే కాంగ్రెస్ వాళ్ళిద్దరూ కలిసి మరి అయితే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అండ్ బీజేపీ ప్రీవియస్ ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎడ్జ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాకపోతే ఏదైతే ఏముంది సో వాళ్ళ బలాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ అస్సాంలో అయితే ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది తప్ప సో ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. హేమంత్ బిశ్వాస్ శర్మ ఇతనే అనమాట. అంటే లాస్ట్ టైము ఇంతకుముందు కూడా బీజేపీ తరపునే సీఎంగా ఉండి ఆయన అక్కడున్న ప్రజలకు కానీ మెయిన్గా ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వస్తూ ఉన్న చొరబాటుదారులు అండ్ ఎస్ఐఆర్కి సంబంధించి కానీ ఇలా అన్ని దానికి సంబంధించి మనోడు ఒక స్ట్రాంగ్ కౌంటర్ అండ్ అక్కడున్న లోకల్స్ని కాపాడుతూ మనోడు ముందుకెళ్తూ ఉండడంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ బీజేపీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పుదుచ్చేరి. మరి పుదుచ్చేరిలో అయితే ఇందులో మార్పు లేదు, చేర్పు లేదు, ఖచ్చితంగా బీజేపీనే గెలుస్తుంది అని అంటున్నారు. కాకపోతే ఇన్ని దానిలలో ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఫైనల్గా మనం చూడబోయేది మే 4న రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. కాబట్టి మే 4న ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా చూద్దాం. కాకపోతే ఈ లోపల జరిగే ఎగ్జిట్ పోల్స్ మస్తీ మజాని మనం చూస్తూ ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరైతే బెట్టింగ్ రాయలు ఉన్నారో బెట్టింగ్ కాయకండి అప్ప. నిజంగా అది గెలుస్తుంది ఇది గెలుస్తుంది అని అనుకుంటే ఉన్న డబ్బులు పోగొట్టుకుంటాం. కాబట్టి ఇలాంటి వాటి మీద మాత్రం మీరు బెట్టింగ్ కాయకండి, స్టే సేఫ్. కాబట్టి ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ఏ రాష్ట్రాల్లో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి.